తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పచ్చమూకల ఆగడాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కోబాకలో వైఎస్ఆర్సీపీ నేత గాలి గుణశేఖర్ నాయుడుపై టీడీపీ కార్యకర్త సుదర్శన్ రెడ్డి దాడికి దిగారు. సుదర్శన్ దాడికి పాల్పడ్డాడు. బైక్తో ఢీకొట్టి దాడి చేశాడు. టీడీపీ కార్యకర్త సుదర్శన్ దాడిలో గుణశేఖర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం గుణశేఖర్కు తిరుపతి రియా హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న గుణశేఖర్ నాయుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి పరామర్శించారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చట్టపరంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, రాష్ట్రంలో ఏదే ఒక చోట నిత్యకృత్యం అయిపోతున్న ఈ దాడుల్ని ఏ రకంగా చూస్తున్నారు? ప్రస్తుతం ఎంపీ కూడా అతన్ని పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది ప్రస్తుతం అతని పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, తిరుపతి జిల్లాలో యొక్క కూటమి నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాలి గుణశేఖర్ నాయుడు పైన రాత్రి ఈవినింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా యొక్క సుదర్శన్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం ఆయనకు ఎమర్జెన్సీ వార్డు తిరుపతిలో ఉన్నటువంటి రియా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. చేతికి ఫ్రాక్చర్ కావడంతో కట్టు కూడా కట్టడం జరిగింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నటువంటి రియా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఆయన పరామర్శించారు. ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి సుదర్శన్ నాయుడు పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో గుణశేఖర్ నాయుడు పైన ఒక్కసారిగా దాడి చేసినటువంటి సుదర్శన్ నాయుడు పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆల్ రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.